జై శ్రీరామ్ అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి బ్యాంగిల్ సెట్తో రెడీగా ఉన్నాను. చూసారు కదండి, మెటల్ బ్యాంగిల్స్ అండి. ఈ డాటెడ్ మెటల్ బ్యాంగిల్స్ని చక్కటి బాటిల్ గ్రీన్ కలర్ థ్రెడ్డింగ్ చేశానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ని ఎలా మేక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇది డాటెడ్ మెటల్ బ్యాంగిల్. మనకు ఇలా మార్కెట్లో డజన్ అలా దొరుకుతాయండి. చక్కగా అవి తెచ్చుకుని మనకు నచ్చిన కలర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బుక్ తీసుకున్నానండి. ఆ బుక్కి 18 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుందండి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ అయితే. నేను 18 స్టాండ్స్ అయితే తీసుకొని చక్కగా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకుంటున్నానండి. చూడండి, సమానంగా చూసుకోవాలి, కొంచెం కేర్ఫుల్గా చేయండి. మనం ఫ్యాబ్రిక్ గ్లూతో ఈ థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. చూడండి, సమానంగా ఫ్లాట్గా మనం ఈవెన్గా గమ్ స్టిక్ చేసుకుని గోరుతో ఇలా అనుకుంటే కనుక అవి ఫ్లాట్గా ఉంటాయి. అప్పుడు మనం థ్రెడ్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మెటల్ బ్యాంగిల్ని, డాటెడ్ బ్యాంగిల్ని అయితే తీసుకొని వెనుక వైపు నుంచి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి నేను స్టిక్ చేస్తున్నానండి. ఇది కొంచెం ఎక్కువసేపు డ్రై అవనివ్వాలండి, ఎందుకంటే బ్యాంగిల్ అయితే చాలా సన్నగా ఉంటుంది కదండి. మనం మెటల్ బ్యాంగిల్ కదా, గ్లూ పెట్టి కొంచెం ఒక 5 to 10 minutes వదిలేసాం అనుకోండి, చాలా స్ట్రాంగ్గా ఆరిపోయి ఉంటుంది. మనం చాలా టైట్గా థ్రెడ్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం ఎక్కువసేపు ఆరనిచ్చాం అనుకోండి, మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. చూడండి, నేను చేతితో చక్కగా ట్యాప్ చేసుకుంటూ బ్యాంగిల్కి స్టిక్ చేస్తున్నాను. 5 to 10 minutes దీన్ని పక్కన పెట్టేసి చాలా ఆరిపోనివ్వాలండి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో ఇప్పుడు మనం ఏం లేదండి, మనం ఎప్పుడు చేసుకునే ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి ఎలాగైతే థ్రెడ్డింగ్ చేసుకుంటామో అలాగే, కాకపోతే ఈ బ్యాంగిల్ని చాలా ఏమంటారు, గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మనకి చాలా సన్నగా ఉంటుంది కదా, నార్మల్ బ్యాంగిల్స్ థ్రెడ్డింగ్ చేసినంత ఈజీ కాదు. కొంచెం చూసుకుంటూ ఫ్లాట్గా చేసుకుంటూ మధ్యలో ఆ డాట్స్ని తప్పించుకుంటూ మనం థ్రెడ్డింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తే ఇవి చాలా ఈజీగా ఉంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుందండి. ఈ బ్యాంగిల్స్ చాలా ఈజీగా అయిపోతాయి. కొంచెం ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. చూడండి, నేను థ్రెడ్ని ఫ్లాట్గా చేసుకుంటున్నాను. డాట్కి మధ్యలో ఈ థ్రెడ్ని పట్టి నేను టర్న్ చేస్తున్నాను. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుందండి నేను చెప్పేదానికన్నా కూడా. చూడండి, ఫ్లాట్గా అనుకుంటున్నాను ఆ థ్రెడ్స్ అన్నీ. తర్వాత డాట్ మీద నుంచి నేను ఆ థ్రెడ్డింగ్ చేస్తున్నాను. బ్యాంగిల్ అంతా కూడా అలాగే చేయాలండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్. నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయినాయండి ఈ బ్యాంగిల్స్. ఎందుకో తెలీదు, చేయడం కూడా చాలా ఈజీ అనిపించింది. కొంచెం టైట్గా పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మధ్యలో మనం ఇలా థ్రెడ్ని ఫ్లాట్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, చివరికి వచ్చేసరికి కొంచెం టైట్గా పట్టుకొని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ టైట్గా లాగేసి కొంచెం గమ్తో స్టిక్ చేసేసుకుని తర్వాత ఫోల్డ్ చేస్తున్నాను. ఒక చిన్న పోగు కూడా బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో నేను అందుకే కట్ చేయడానికి ముందే కొంచెం గ్లూ పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఒక్క పోగు కూడా బయటకి జారకుండా ఉంటుంది. చాలా టైట్గా కూడా పట్టుకున్నాను. మనం గమ్ స్టిక్ చేయడం వల్ల ఒక పోగు కూడా జరగకుండా ఉంటుంది. సో నేను గమ్ పెట్టేసి కట్ చేసిన తర్వాత దాన్ని చాలా టైట్గా లాక్కొని ఇంకొంచెం ఎక్స్ట్రా గమ్ని పెట్టుకొని స్టిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఒక బ్యాంగిల్ తయారైపోయిందో. నేను 2 డజన్స్ అయితే తయారు చేసుకున్నాను. చూడండి, ఆ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కూడా మనం కట్ చేసిస్తున్నాను.
చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కొంచెం గమ్ అయితే ఎక్కువే పెట్టండి, ఎందుకంటే ఇవి మెటల్ బ్యాంగిల్స్ కదా. నేను లోపల వైపే కొంచెం ఎక్కువగా గమ్ పెట్టుకుంటున్నాను అంతే. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మన మంచి బ్యాంగిల్ సెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అయిపోయినాయి ఈ బ్యాంగిల్స్ అయితే. నాకు చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేయడానికి చూడండి, నేను వైట్ కలర్ 6K ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాను. అలాగే 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ కూడా చేసుకున్నాను. మన దగ్గర ఉన్న మెటల్ బ్యాంగిల్స్ని ఇంకా గ్రాండ్గా చేయడానికి నేను ఇంకా కొన్ని బ్యాంగిల్స్ని యాడ్ చేయబోతున్నాను. చూడండి, ఇది 2 కట్ బ్యాంగిల్. 2 కట్ బ్యాంగిల్ నేను సేమ్ కలర్, మన మెటల్ బ్యాంగిల్స్ని ఏ థ్రెడ్తో అయితే వ్రాప్ చేసుకున్నామో సేమ్ కలర్ థ్రెడ్తో నేను 2 కట్ బ్యాంగిల్ని అదే థ్రెడ్తో వ్రాప్ చేసి ఉంచుకున్నాను. సో దీని మీద చక్కగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఒక స్క్వేర్ కుందన్ని స్టిక్ చేశాను. తర్వాత స్క్వేర్ కుందన్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టి స్టిక్ చేశాను. తర్వాత దాని కింద 6K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని నీట్గా అటొకటి ఇటొకటి స్టిక్ చేశాను. చూడండి, మళ్ళీ దాని కింద ఇంకొక స్క్వేర్ కుందన్ని తీసుకొని మళ్ళీ ట్రయాంగిల్ షేప్లోనే స్టిక్ చేశాను. మధ్యలో దీన్ని చేత్తో కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, అటు ఇటు జరుగుతూ ఉంటాయి కదా. నాకైతే ఇది మోస్ట్ బ్యూటిఫుల్ సెట్గా నిలిచిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్ అయితే. ఫ్రెండ్స్, మీరు చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ బ్యాంగిల్స్లో ఇంకా మీకు కావలసిన కలర్ని కస్టమైజ్ చేసుకోవాలి, పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి, బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇలాంటివి నేను కంప్లీట్ చేసిన బ్యాంగిల్స్ని 4 బ్యాంగిల్స్ని తీసుకున్నాను. 4 బ్యాంగిల్స్ చేశాను ఇలాంటివి. చూడండి, ఒక్కొక్క చేతికి 2 బ్యాంగిల్స్, మధ్యలో 1 డజన్ ఈ డాటెడ్ మెటల్ బ్యాంగిల్స్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ సెట్ అయితే. మై మోస్ట్ ఫేవరెట్ సెట్ అండి. నేను ఇక్కడ మీకు 1 హ్యాండ్కి చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్.